దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక పల్లవి మనము పాట పాడుకుందాం. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క సమయం ముందు ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయం ముందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సాకి ముట్టి స్వస్థపరిచి నైనా నీ యొక్క పరలోకం నుంచి చక్కటి వాక్యము మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నేటి దినములో మరి యొక్క వాక్యములు మరి ఒక వారం నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ లో ఎక్కువ మంది చూడలేని వారుగా కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ లో కొన్ని సమస్యలు వచ్చి ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ అవకాశం ఉన్న వారందరూ మరి యొక్క వాక్యములను విని ఇతరులకు కూడా చేరవేస్తుందిగా ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యము దేవుని బిడలము, దేవుని యొక్క బిడలము అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు గనుక. దేవుని స్తోత్రం కలిగింది గాక. ప్రియమిత్రులారా, ఇక్కడ అపొస్తలుడైన యోహాను రాస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క బిడలుగా మీరందరూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట ఉన్నది, తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించుడే చూడుడి. చూడుడి అంటే ఇక్కడ హెబ్రూ భాష లేదంటే గ్రీక్ భాషలో క్షుణ్ణముగా పరిశీలన చేయడి, ఆలోచన చేయడి అని తెలియజేస్తున్న మాట. కనుక ప్రియ మిత్రులారా, ఇక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనం ఎవరమంట? దేవుని యొక్క పిల్లలమే. ఇహలోకపు తండ్రి మనకున్నాను. మన యొక్క అందరికి తండ్రి ఎవరంటే ఆ పరలోకమందున్న దేవుడు. మనము దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క రక్తము ద్వారా కొనుక్కోబడిన వారు మనం. ఏమండి, ఆయన రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఉచితమైన రక్షణ ఇచ్చి మనలను కొని ఉన్నాడు ప్రియమిత్రులారా. కనుక మనము ఈ ప్రేమను మనం ఏం చేయాలంటే తృణీకరించకుండా లక్ష్య పెట్టి ఆయన కొరకు మనము ఎదురు చూడవలసినదిగా ఉన్నది. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, లేదంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, మరి సాతానుడు ఎంతో మందిని వాడుకుంటాడు. ఎలా అనంటే మనుషులను వాడుకుంటాడు. మనుషులను మన మీద రేకెత్తిస్తూ ఉంటాడు. మన మీద విభేదముగా ఉండటానికి రేకెత్తిస్తూ ఉంటాడు. ఈ రోజున ప్రియమిత్రులారా, కుటుంబంలో కూడా ఎన్నో కలతలు సృష్టిస్తాడు ఆ సాతానుడు కదండి. మనము పోరాడుతున్నది మనుషులతోటి కాదు, సాతానుడితోటి మనము పోరాడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనకి తేట తెల్లగా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఆయన యొక్క వాక్యాన్ని రుచి చూస్తామో, వెంటనే సాతానుడు మనలను బాధపరుస్తూ ఉంటాడు, దుఃఖపరుస్తాడు. ఏమండి, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. కుటుంబంలో కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థనకు ఆటంకము చేస్తూ ఉంటాడు, లేదంటే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆటంకము పరుస్తూ ఉంటాడు. మరి ఈ వాక్యములను విత్తడానికి ఎన్నో ఆటంకాలు వస్తున్నా కూడా ఎదుర్కొని దేవునికి వాక్యాన్ని మనము ప్రచురము చేసినట్లయితే దేవుడు తప్పక మనల్ని
దీవిస్తాడు. మన యొక్క శ్రమ ఎన్నటికి వ్యర్థము కాదు. ఈ రోజున దేవుని యొక్క బిడలు అనగా విశ్వాసులుగా ఉన్నవారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, నేను నమ్ముకున్నట్టు కంటే నమ్ముకోలేకుండా ఉంటేనే చాలా బెటర్ అనుకుని ఆ విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఎవరైతే చివరి వరకు నమ్మకముతోటి ఓర్పుతోటి స్థానముతో ఉంటారో వారికి రక్షణ ఫలితము వారు అనుభవిస్తారని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ రక్షణ అనుభవము, ఆ యొక్క ఫలాలు మనమందరము పొందుకోవాలంటే ఎంతమంది ఎవరును మనల్ని నిందించినా, ఎవరు మనలను కనికరించకపోయినా, మనలను దృష్టించకపోయినా, మనలను శోధించిన నిందించిన మనము చివరి వరకు ఆ విశ్వాసముతో మనం ఉన్నట్లయితే ప్రభువు తన యొక్క రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమిత్రులారా, మనము దేవుని వైపు మనం చూడాలి, మనుషుల వైపు కాదు. దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు సమస్తము మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ రోమీలు రాసిన పత్రిక మనము ఒకసారి చూసినట్లయితే రోమీలు 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లయినగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. గెత్సేమనే తోటలో ఆయన ఏడ్చి ఉన్నాడు. ఎవరి కొరకు ఏడ్చి ఉన్నాడు? పాపుల కొరకు ఏడ్చి ఉన్నారు. అయ్యో, కొంతమంది అయితే దేవునికి వాక్యం విన్నారు, కానీ కొంతమంది ఇంకా వినలేదు, వారు ఇంకా విశ్వాసంలోనికి రాలేదు. అయ్యో, కొద్దిగా సమయం నాకు కేటాయించగలవా నీ చిత్తమైతే అని తండ్రిని అడుగుతున్నాడు ప్రభువు. వారి కొరకు ఏమండి, ఇంకను వారు పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన బలిగా ఆయన మరి శిలువలో వేలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మోషే గ్రంథం ప్రకారముగా ఎవరైతే పాపం చేస్తారో, లేదంటే ఎవరైతే దేవుని దూషిస్తారో వారిని శిలువ మీద వేలాడదీస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎటువంటి దూషణ చేయలేదు. నేనే తండ్రినని, లేకపోతే నేనే దేవుణ్ణని ఆయన ఎక్కడ చెప్పలేదు. మీరు విశ్వసించిన ఎడల దేవునికి రాజ్యము మీ యొక్క వశం అవుతుందని దేవుడు ఆ యొక్క ప్రభువు చెప్పాడు. కానీ నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధన చేయండి అని ఎక్కడనో చెప్పలేదు. కానీ ఇక్కడున్న పరిణామం ఏంటంటే, యేసు ప్రభు యొక్క వాక్యమును బట్టి అందరూ దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. అక్కడున్న యాజకులను కానీ, అక్కడున్న పరిశీలనలు కానీ ఎవరునూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వారు దుర్బోధ చేస్తూ ఉన్నారు, వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు, వారిని దేవుడు ఖండించాడు కూడా. అందుకనే మరి ఈ రీతిగా ఆ ప్రభువు ఉన్నాడని, ఈ రీతిగా మరి ఆ నలుమూలల దేవునికి వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడని యేసు ప్రభుని శిలువ మీద వేలాడదీస్తున్నారు. ఎవరు వేలాడదీస్తున్నారు? ఎవరో కాదండి. ఎవరో హైందవులు కాదు, జ్యూసే, దేవుని యొక్క ప్రజలే దేవుని యొక్క కుమారుని ఆ యొక్క శిలువ మీద వేలాడదీస్తున్నారు. ఈ నేటి దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యము విత్తుచున్నప్పుడు ఆటంకపరిచేది ఎవరు? దేవుని యొక్క ప్రజలే. ఆనాటి దినములో యేసు ప్రభువుని శిలువ మీద వేలాడదీయడానికి సాతానుడు దేవుని యొక్క ప్రజలనే వాడుకున్నాడు. ఈ నేటి దినములో దేవుని యొక్క వాక్యాన్ని ఆటంకపరచడానికి కూడా దేవుని యొక్క ప్రజల్ని సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎవ్వరు ఆటంకపరిచినా కూడా వెనుతిరగక మనము సింహం వలె గర్జిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. ఎవరు ఆటంకపరిచినా కూడా దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యము చేయొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మనలను తన యొక్క రక్తం ద్వారా కొని ఉన్నాడు. మనం ఇంకను పాపులుగానే ఉండగానే ఆయన శిలువ మీద మరణమై ఉన్నాడు. ఎందుకంటే మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమ
ఈ లోక ప్రేమ వంటిది కాదు. నీ ప్రక్కన ఉన్నవారు, నీ బంధువులు, నీ తల్లిలో, నీ తండ్రి, లేకపోతే నీ సహోదరుడు, నీ సహోదరులు ఒక దినమందు నిన్ను ద్వేషించవచ్చు, ప్రేమిస్తున్నట్టు నటించవచ్చు. కానీ దేవుడు ఎప్పుడునూ నటించేవాడు కాదు. నిన్ను ఎల్లకాలము ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ముదిమి వచ్చే వరకు ఆయన చంకన పెట్టుకుని ముద్దాడుతూ ఉన్నాడు. ప్రియదేవుడారా, అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. మనుషుల ఆ రీతిగా ఉండగలరా? మనుషులు ఆ రీతిగా ఉండగలరా? మనం వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఎంతో మంది మనల్ని చూడరు, మన యొక్క కన్న బిడ్డలే చూడరు. అటువంటి రీతిగా ఈ పరిస్థితి ఉన్నది. కానీ దేవుడు మాత్రము మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి సెకండ్ మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము ఊపిరితో ఉంటున్నాం, సజీవ లెక్కలో మనం ఉంటూ ఉన్నాం. ఏదో మనకున్న బలాన్ని బట్టి, మనం తింటున్న ఆహారం బట్టి, లేదా మనం వేసుకుంటున్న మందుల బట్టి కాదు మనం జీవిస్తూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. గలతీయుల్లో చక్కటి మాట ఉన్నది, మనము ధ్యానం చేద్దాము ప్రియ దేవుని బిడలారా. 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవు ఇంకా దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని యొక్క వారసులు మనం. ఏమండి, ఈ లోకపు తండ్రి యొక్క పితర్జీతం పొందుకోవాలంటే వారసులుగా ఉండాలి. కానీ దేవుని యొక్క పితర్జీతం అనగా ఆ పరలోకము రాజ్యము. పితర్జీతం ఏంటి? ఆ పరలోక రాజ్యమే. ఆ రాజ్యము పొందుకోవాలంటే మనము ఆయనకు వారసులుగా ఉండాలి. ఆయనకు కుమార్తెలుగా మనం ఉండాలి. ఆయన యొక్క సైన్యముగా, ఆయన యొక్క భవిష్యముగా మనం ఉండాలి. ప్రియదుట్లా మనం ఎలా ఉంటున్నాం ఈ రోజు? పాపులుగానే దేవుని యొక్క దృష్టికి ఇంకనూ కనబడుతూ ఉన్నాం. నామకార్థపు క్రైస్తవులుగా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాం. ఎప్పుడు మనకి మార్పు? ఈ వాక్యము ఎంతకాలము మన దగ్గర ఉంటుంది? ఎంతకాలము మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుకోగలము? ఎంతకాలము ఈ యొక్క సేవకులు మన మధ్యన ఉండగలరు? రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు దేవుని యొక్క వాక్యము చదివినట్లయితే, దేవుని యొక్క మందిరానికి నీ వెళ్ళినట్లయితే, ఆ మొదటి శతాబ్దంలో ఆ శిష్యులకు శిరస్త్యాగం ఎలా చేస్తున్నారో, ఎలా అయితే చంపబడి ఉన్నారో, అలాగిన మనము కూడా చనిపోయే అవకాశం ఉన్నది. అందుకనే ప్రాణం ఉన్నప్పుడే, సజీవ లెక్కలో ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యంలోనికి వచ్చి దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడే అవకాశము తెచ్చుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వాక్యాలు మనం చూసినట్లయితే, 18-19 వాక్యములు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరగరా? యేసు ప్రభువుని ఈ లోకము ద్వేషించలేదా? ఈ లోకము అవమానపరిచి ఉన్నది యేసు ప్రభువునే. పిడిగుద్దులతో గుద్ది ఉన్నారు, గడ్డాన్ని పెరికి వేస్తున్నారు, శిలువ మీద వేలాడదీస్తున్నారు. ఎన్నో రీతులుగా యేసు ప్రభుని అవమానపరుచున్నారు. ప్రియమిత్రులారా, అటువంటి అవమానము మనలో ఎంతైనా ఉన్నదా? 1% మనం అటువంటి అవమానము భరిస్తూ ఉన్నామా? ఎవరైనా మనం తిట్టినట్లయితే వెంటనే వారికి ఎదురు సమాధానం ఇస్తూ ఉంటాం, నన్నే తిడుతున్నావు అని. కానీ యేసు ప్రభువు పళ్ళెత్తి ఒక్క మాట కూడా అనలేదు ఆయన. ఎందుకంటే ప్రేమను చూపించాడు. వీరేం చేస్తున్నారో తెలియదు తండ్రి, వీరిని క్షమించు అని ఆయనకున్న చివరి ఊపిరి వరకు ప్రజల కొరకు ఆయన చనిపోయాడు. వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వీరిని క్షమించు తండ్రి అని అడుగుతున్నాడు. అంతటి దయా హృదయము కలిగిన దేవుడు మనకున్నాడు. మనం ఎలా ఉండాలంటారు? ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటారు? ఏమండి, కనుక మనం జ్ఞాపం చేసుకోవాలి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు. ఎప్పుడైతే దేవుడు మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుడు వీరు నా యొక్క వారసులు, నా కుమార్తెలు, నా కుమారులు అన్న వెంటనే మనం ఇంకా లోకపు వారసులము కాదు, మనం దేవుని యొక్క
వారసులము. ఒకవేళ మనము లోకాన్ని స్నేహించినట్లయితే లోకస్తులందరూ మనల్ని ఏం చేస్తారు? స్నేహిస్తారు, ప్రేమిస్తారు, ఎనలేని ప్రేమంతో చూపిస్తూ ఉంటారు. కానీ ఒక ఆపద వచ్చిన వెంటనే వారందరూ కనుమరుగైపోతారు. ప్రేమిస్తారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీలో మనలో ఎంతో మంది ఆ రీతిగానే ఉన్నారు. బాధలు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వారి కొరకు కాదు బాధపడవలసింది, దేవుడు నాతోటి ఉన్నాడని ప్రార్థన చేసుకుంటూ సంతోషిస్తూ మనం జీవించినట్లయితే తప్పక దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలని దీవించి ఆస్వాదించింది గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరి కవిత గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే సహోదరుడు ప్రవీణ్ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినారు. అవును యేసయ్య, నాయనా నీవే ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేది. ఈ లోకం అయితే ప్రభువా కొంతవరకు మాత్రమే మమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ నీవు నిరంతరము మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు సహోదరి కవిత గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చితమైతే బిడ్డ మీరు ముట్టండి. ఆ బిడ్డకున్న సమస్య ప్రభువ, నేను మరి కిడ్నీ, నేను మరి ఇన్ఫెక్షన్ తోటి ఉన్నది ప్రభు, ఆ బిడ్డ మీరు ముట్టండి. అలాగే ప్రభు సహోదరుడు ప్రభు ప్రవీణ్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే దూరదర్శనకు వెళ్ళడానికి మార్గాలను ప్రభు సరళం చేసి ఆ బిడ్డ దూరదర్శనకు వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు అనేక మంది ప్రార్థనలు కోరుతున్నారు, వాళ్ళందరినీ దీవించిన ప్రభు. ఇదిగో ప్రభు నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి నీ కృప చాటున నన్ను బలపరుస్తారని ఈ వాక్యంలో కూడా ప్రభు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచుతారని, మా పాపలను క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.